డియర్ న్యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి 3వ తారీఖున అయితే ఎగ్జామినేషన్ అయిపోయింది. లాస్ట్ సండే ఎగ్జామినేషన్ అయిపోయింది. మరి ప్రొవిజనల్ ఆన్సర్కి కూడా స్టూడెంట్స్ వచ్చింది. ఎన్ని మార్క్స్ వచ్చినాయి కౌంట్ చేసుకున్నారు. ఆల్రెడీ కూడా వాళ్ళ కోచింగ్ సెంటర్లో కూడా మార్క్స్ అని కౌంట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ, ఈ వీడియోలో మనం తెలంగాణ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఎంత ఉంది చూద్దాం. చూసే ముందు ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. తెలంగాణ కాలోజీ హెల్త్ యూనివర్సిటీ కింద వస్తుందమ్మా. దీనిలో మొత్తము 62 కాలేజెస్ ఉన్నట్టు సమాచారం. మనకి 9,500 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. 62 కాలేజెస్ ఇక్కడ 60 అని ఇచ్చారు. ఇక్కడ మొత్తం 9,500. గవర్నమెంట్లో మనకి 15,150 సీట్లు ఉండి, ప్రైవేట్లో 4,200 సీట్లు ఉండి. దీన్ని కలిపితే మనకి 85% స్టేట్ కోటా, 15% వచ్చేసి మనకి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయమ్మా. 15% ఆల్ ఇండియా కోట ఎక్కడైనా సరే. మరి ఇక్కడ ఉస్మానియా చూసినట్టయితే ఉస్మానియా మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్కి మెయిన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ 250 సీట్లు ఉండి, టాప్ మెడికల్ కాలేజెస్ గాంధీ మెడికల్ కాలేజ్ 250, కాకతీయ మెడికల్ కాలేజ్ 250, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ 100, ఎయిమ్స్ బీబీ నగర్ కూడా ఉంది ఈ సంవత్సరం. మరి గవర్నమెంట్ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాదు, ఈ విధంగా మరి నిజామాబాద్లో కూడా రావటం జరిగింది. మరి టాప్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అయితే డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఇది దీనిలోకి రాదాం, ఇది డీమ్డ్కి వెళ్ళిపోయింది. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది డీమ్డ్కి వెళ్ళిపోయింది. కామినేని అకాడమీ ఆఫ్ సైన్సెస్, ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్, ఇవన్నీ కూడా అడ్మిషన్ ప్రాసెస్ అయితే మరి త్వరలో రానుంది. మనకి 14వ తారీఖుని రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ జూన్ 14th రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 14 వచ్చినాయి. ఈసారి 14 వస్తాయా, 13 వస్తాయా, 14, 15, ఈ 3 రోజుల్లో టెంటెడ్ ఏదో ఒక రోజులో మరి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ ఓయూ రీజియన్, ఈ తెలంగాణ ఓయూ రీజియన్లో మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉండొచ్చు. తెలంగాణ ఓయూ రీజియన్లో నీట్ యూజీ 20 తెలంగాణ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే తెలంగాణలో సీట్లు ఎక్కువ, మరి కాంపిటీషన్ కూడా తక్కువ. ఇక్కడ సీట్లు ఎక్కువ, అక్కడ కాంపిటీషన్ ఎక్కువ, సీట్లు తక్కువ అక్కడ. మరి ఓయూ రీజియన్లో మనకి ఓసీ స్టూడెంట్స్ ఓపెన్లో 403 మార్కులు అమ్మ. ఇక్కడ 403, 440 వచ్చిన 440 నుంచి 460 మార్కులకు కూడా మరి ఈ రేంజ్లో మీకు అమ్మాయిలకి అబ్బాయిలకి బాయ్స్ గర్ల్స్కి ఇద్దరికి సీట్లు వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి పేపర్ మోడరేట్గా ఉంది. మరి కట్ ఆఫ్లు కూడా పెరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కట్ ఆఫ్లు పెంచి ఎక్స్పెక్టెడ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి SC1, మరి ఎస్సీని కూడా మనం కేటగిరీ వైజ్గా విభజించాం, 3 రకాలుగా విభజించారు లాస్ట్ ఇయర్ నుంచి. SC1 316 నుంచి 320. దీనిలో అసలు స్టూడెంట్సే ఉండరు ఈ కేటగిరీలో. ఈ 2 క్యాస్టుల్లో మాత్రం, ఈ SC2, SC3లో మాత్రం స్టూడెంట్స్ బాగానే ఉంటారు. SC1లో అసలు స్టూడెంట్స్ ఉండరు. 320 నుంచి 325 కొద్దిగా పెరుగుతుంది. మరి 316కి వచ్చినా ఆశ్చర్యపోవచ్చు. ఇంకా తగ్గిన స్టూడెంట్స్ లేరు అనుకో, ఇంకా తగ్గవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మరి SC2 అయితే దీనిలో కాంపిటీషన్ ఉంది. 352 నుంచి 345, 300. మరి కాంపిటీషన్ వల్ల SC3కే ఉంటుందమ్మా కాంపిటీషన్. ఆంధ్రప్రదేశ్లో కూడా SC3కే, మరి తెలంగాణలో కూడా SC3కే కాంపిటీషన్ ఉంది. ఇది SC2లో కాంపిటీషన్ తక్కువ. 352, 345కు 370 ఆ ప్రాంతంలో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. SC3లో విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. 370 నుంచి 385, 395 ఆ ప్రాంతంలో మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. మరి ఈసారి అయితే కొద్దిగా సీట్స్ అయితే పెరుగుతాయేమో చూద్దాం. మరి లాస్ట్ ఇయర్ కూడా పెరిగినాయి కాబట్టి 150 కంటే సీలింగ్ ఎత్తేసారు గవర్నమెంటు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాడు కూడా సీలింగ్ని తీసేశారు. మరి ఈసారి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు పెరిగితే చూడాలి. మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయటం అయితే జరిగింది. ఇక ST స్టూడెంట్స్ 371 నుంచి మీకు 400, 415 ఆ రేంజ్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 380 వచ్చినా ఇబ్బంది ఏం లేదు. మరి మంచిదే కదా. ఈ BCA స్టూడెంట్స్ అయితే అందరికంటే లక్కీ ఎవరంటే తెలంగాణలో BCA స్టూడెంట్స్. ఈవెన్ ST కంటే కూడా మరి లాస్ట్ ఇయర్ 3,50,000 కూడా ర్యాంక్ వచ్చినా కానీ ఆల్ ఇండియా ర్యాంకు వీళ్ళకి సీట్స్ వచ్చినాయి. BCA 340, 370 నుంచి 385 కూడా మరి కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మరి వాళ్ళల్లో ఏ విధమైన స్కోర్ వస్తుందో మనం వెయిట్ అండ్ సీ అనమాట. BCB
395. బీసీబీకి తెలంగాణలో విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. 395 425 నుంచి 445కి రావటం జరుగుతుంది. బీసీసీ 343 నుంచి మనకి 370 390 వరకు కూడా మరి ఎంబీబీఎస్ సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణలో. బీసీడీ స్టూడెంట్స్ 390 నుండి 435 నుంచి 450 ఈ రేంజ్లో ఈ యొక్క మనం ఎగ్జాక్ట్ రేంజ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మరి 435గా వస్తాయా 455గా వస్తాయా అనేది మనం అంత చెప్పలేం కాబట్టి ఎగ్జాక్ట్ రేటు 399 ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఇక బీసీఈ 395 ఇక్కడ మైనారిటీ స్టూడెంట్, ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళకి స్పెషల్ కాలేజెస్ కూడా ఉంటాయి. డెక్కన్ కాలేజ్ అని అని కొన్ని కాలేజ్, నోవా మెడికల్ కాలేజెస్ అని ఉంటాయి. ఇక్కడ 395 420 నుంచి 445కి రావటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి కట్ ఆఫ్ విషయంలో ఇది ఓయూ రీజియన్ తెలంగాణ. ఆల్రెడీ కూడా మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ఏయూ రీజియను ఎస్వియు రీజియన్కి కూడా మరి కట్ ఆఫ్లు చెప్పడం జరిగింది. మరి చూడండి ఒకసారి, ఎవరైనా చూడకపోతే ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.